మన ముందుకు కొనసాగుదాం. ఈరోజు దేవుని వాక్యాన్ని నేర్చుకునే నిమిత్తమై దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెరచి మత్తయి సువార్త 20వ అధ్యాయాన్ని తీసి పెట్టుకోనండి. మత్తయి సువార్త 20వ అధ్యాయాన్ని తీసి పెడదాం. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయ నిమిత్తమై పిల్లరా మత్తయి సువార్త 20వ అధ్యాయాన్ని మనం తీద్దాం. తీసి బైబిల్లో నుండి పిల్లరా మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం నుండి ఉన్న వాక్యాన్ని మనము చదువుకుందాం. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అందరూ కూడా శ్రద్ధగా చూడాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహములు ఆయన వెంట వెళ్ళి ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణించుమని కేకలు వేసి ఓరకుండుడని జనులు వారిని గద్దించారు. గాని వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని మరి బిగ్గరగా కేకలు వేశారు. ఈ మాట అందరూ చెప్పండి. ఈ మాట అందరూ చెప్పండి. యేసు నిలిచి వారిని పిలిచి, మీకు నేను మీకేమి చేయగలుగుతున్నానని అడుగగా. అందరూ మళ్ళీ చెప్పండి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగలుగుతున్నానని వారిని అడుగగా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మనందరికీ అర్థమయ్యే రీతిలో బోధించును గాక. ప్రభువే మనతో మాట్లాడును గాక. దేవుడే మనతో మాట్లాడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ దేవుని లేఖనంలో నుండి పిల్లరా మత్తయి సువార్త 20వ అధ్యాయము పిల్లరా 32వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ 32వ వచనంలో యేసు ప్రభు వారు పలికినటువంటి ఒక మాటను మనం ఇక్కడ, యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక మాటను, ఆయన చేసినటువంటి ఒక పనిని మనం ఇక్కడ చదివాం. ఏమిటయ్యా అంటే యేసు నిలిచి, యేసు ప్రభు వారు నిలిచి వారిని పిలిచి, నిలిచి వారిని పిలిచి, వారిని పిలిచాడంట. ఒకన్నా, ఇద్దరినా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఐదుగురున్నా. వారంటే ఎంతమంది? వారంటే ఎంతమంది? ఒకరికంటే ఎక్కువ. వారిని పిలిచాడంట. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నిలిచి వారిని పిలిచి, నా దేవుడు నిలిచే దేవుడు. స్తోత్రం చెప్పండి. నా దేవుడు నీ కొరకు నిలబడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. తన కొరకు ఎదురు చూసే వారికి ప్రభువు, తన కొరకు ఎదురు చూసే వారికి కొరకు దేవుడు నిలబడే దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నిలబడటమే కాదు కానీ వారిని పిలిచే దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. వారితో మాట్లాడే దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువు వారు మాట్లాడుతూ అంటాడు కదా, ఆయన నిలిచి వారిని పిలిచి అడుగుతున్నాడు, నేను మీకేమి చేయాలి? నేను మీకేమి చేయగలుగుతున్నాను? వాట్ షల్ ఐ డు ఫర్ యు? నేనేం చేయాలి నీ కొరకు? నేనేం చేయాలి నీ కొరకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతున్నటువంటి మాట, నన్ను ఏం చేయమంటావు నీ జీవితం కొరకు? పిల్లరా, ఈరోజు దేవుని వాక్యము సజీవమైన వాక్యము. దేవుని మాట సజీవమైన మాట. ఈరోజు కూడా దేవుడు నిన్ను అడుగుతున్న మాట ఏంటో తెలుసా? పిల్లరా, నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే దేవుడు నిన్ను అడుగుతున్నటువంటి మాట, ఇదిగో నన్ను నీ కొరకు ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? దేవుడు నన్ను ఏం చేయమంటావు అని దేవుడు అడిగితే నువ్వేం చేయమంటావు? దేవుడు ఏం చేయమంటావు? ఇప్పుడు దేవుడు మీ దగ్గరికి వచ్చి నిలబడి అమ్మా అని పిలిచి నిన్ను చూసి నన్ను ఏం చేయమంటావు నీ కోసం అని అడిగాడు అనుకోండి, ఏం చెబుతారు మీరు? ఏం చెప్తారు?
ప్రైజ్ లార్డ్. ఏం చెప్తాం అసలు? నన్ను ఏం చేయమంటావా అని అడిగితే ఏం చెప్తాం? ఎవరికి ఏది లేకపోతే అది జరుగుతుంది, అంతేనా? దేవునికి స్తోత్రం కాదు. ఎవరికి ఏం లేకపోతే అది. ఇక్కడ మనం చదువుకున్న దేవుని వాక్యంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ప్రియమైన దేవుని బిడ్డలారా అడుగుతున్నటువంటి మాట, ఆయన నిలిచి పిలిచి నన్ను ఏం చేయమంటావా అని అడిగాడు. లేదా నీ జీవితంలో కనుక ఆయన నిలిచి నన్ను ఏం చేయమంటావా అని ప్రభువుని అడిగించుకునే స్థితిలో ఉన్నావా? ఆ మాట దేవుడు నిన్ను అడగగలరా అసలు? కొంతమంది అంటారు, ఏమండి కొన్ని సంవత్సరాల నుంచి మేము ప్రార్థనకి వెళ్తున్నామండి, కొన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం కానండి, ఎందుకో దేవుడు మా ప్రార్థన వింటలేదు, ఎందుకో మా ప్రార్థనకి సమాధానం రావట్లేదండి, ఎందుకో దేవుడు మా మరణ ఆలకించట్లేదండి, ఎందుకో దేవుడు మాకు తగినటువంటి జవాబు ఇవ్వట్లేదండి అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ మధ్యాహ్న వేళలో దేవుడు చెబుతున్నటువంటి మాట, ఆయన చెబుతున్నటువంటి మాట, యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట, ఆయన నిలిచి వారిని పిలిచి, ప్రైజ్ లార్డ్. వారెవరో నువ్వవచ్చు, 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 నేనవచ్చు. ప్రియులారా, వారిని పిలిచి మనల్ని పిలిచి అడుగుతాడు, నన్ను నేనేం చేయమంటావు నీకు? ఆ మాట నువ్వు ప్రభువుని అనిపించుకోవాలి అంటే, అమ్మా నీకేం కావాలి ఆయన అడిగే మాట. అమ్మా నీకేం కావాలి? పాపము చేత పట్టబడినటువంటి స్త్రీని ప్రభు అడిగిన మాట ఏంటో తెలుసా? అమ్మా ఎవరు నిన్ను శిక్షింపలేదా? ప్రభు అడిగాడంటే, క్వశ్చన్ వేసాడంటే అక్కడ ఏదో ఉంది అని అర్థం. ప్రైజ్ లార్డ్. దేవుడికి స్తోత్రం. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తాను. యేసు ప్రభు ప్రశ్న అడిగాడంటే అక్కడ ఏదో ఉంది, అందుకే ఆయన అడిగాడు, లేకపోతే అడిగాడు. నిలిచిన దేవుడు, పిలిచిన దేవుడు, పిల్లరా ఏం చేయమంటావు అని అడిగాడంటే, చూడలేదు ఆయన, చూసే దేవుడు కాదా? అవసరత తెలియదు ఆయనకి, మనకున్న పరిస్థితి ఆయనకు తెలియదా? నీ సిచ్యువేషన్ ఎరిగిన దేవుడు కాదా ఆయన? తెలిసిన దేవుడే, మరి ఎందుకు అడుగుతున్నాడు? అలా అడిగించుకోవాలి అని అంటే మనలో ఉండవలసిన మార్పు ఏంటి? కొద్ది నిమిషాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలా. చూడండి పిల్లరా, యేసు ప్రభు వారు 40వ తారీఖుగా ఉన్నటువంటి ఈ వాక్యాలు కన్నా కాస్త బ్యాక్గ్రౌండ్ చెబుతారు వినండి. పిల్లరా, ఈ యేసు ప్రభు వారు 40వ తారీఖుగా ఉన్నటువంటి దినాల్లో ఆయన ఒకరోజు యెరూషలేములోనికి వెళుతూ ఆయన ఎరుకో గుండా వెళుతున్నాడు. ఎరుకోని దాటి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ కాదు ఎగ్జిట్, దాటి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయే మార్గంలో, వచ్చే మార్గం కాదు, వెళ్ళిపోయే మార్గంలో పిల్లరా యేసు ప్రభు వెళుతూ ఉన్నప్పుడు ఇద్దరు గుడ్డివాళ్ళు యేసు ప్రభుకి కనిపించారు. ఎంతమంది? చెప్పండి. ఎంతమంది? గుడ్డోళ్ళు కనిపించారు. వాళ్ళు యేసు ప్రభు ఈ మార్గం గుండా వెళుతున్నారని వాళ్ళు విని, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని కేకలు వేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, జనులు అన్నారు, రైట్ ఊరుకోండి, నలకలు. వాళ్ళు గర్దిస్తే వాళ్ళు మరీ ఎక్కువగా కేకలు వేస్తే ఆ కేకలు విన్నటువంటి దేవుడు వీరి కొరకు నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్. వీరి కొరకు నిలబడ్డాడు, పిలిచిన దేవుడు అడుగుతున్నాడు, నన్ను ఏం చేయమంటావు? ఎందుకు యేసు ప్రభు వారి ప్రశ్న? పిల్లరా, సమాధానం మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఒకటి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు యేసు ప్రభు వారు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు అని అంటే, ఈ గుడ్డివారి పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మనం ఆలోచన చేసి, నిజంగా ఆ స్థితిలో మనం ఉన్నామేమో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం. స్తోత్రం. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పాలి.
హల్లెలూయా. ఈ గుడ్డివాడికి ఉన్నటువంటి మొట్టమొదటి స్థితి ఏంటయ్యా అంటే చదవండి 29వ వచనాన్ని చదవండి. 29వ వచనాన్ని చదవండి. పిల్లరా వారి స్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకుందాం. చదవండి 29వ వచనం. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా, చాలా క్లియర్గా రాయబడింది, వెళ్ళుచుండగా, వస్తుండగానా వెళ్ళుచుండగానా? వెళ్ళుచుండగా. వారు వెళ్ళుచుండగా యెరికో నుండి వెళ్ళిపోతున్నారు. పిల్లరా యెరికో అనబడినటువంటి పట్టణము శాపపూరితమైనటువంటి పట్టణం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెరికోలో మంచిది లేదు. దేవుడు చెప్పిన మాట ఏంటయ్యా అంటే ఆ యెరికో పట్టణాన్ని పూర్తిగా కాల్చేయాలి, అంతేకాదు దాంట్లో ఏమి తెచ్చుకుంటానికి వీల్లేదు. అంత శాపం, అంత శాపం, శాపంతో నిండబడిన పట్టణం యెరికో పట్టణం. బైబిల్ గ్రంథంలో యెరికోకు ఉన్నటువంటి రికార్డుని కనుక మనం తిరగేస్తే పిల్లరా యేసు ప్రభు వారు ఒక స్టోరీ చెప్పారు, ఒక కథ చెప్పారు. ఏమిటి ఆ కథ అంటే యెరికో పరిస్థితిని చెప్తూ ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకి, చెప్పండి, యెరికోకి దిగి వెళ్ళుచుండగా, చెప్పండి ఏ అనుభవం ఇది? దిగి వెళ్ళుచుండగా. ఎక్కడికి వెళుతున్నాడు ఆ మనుషుడు? ఎక్కడికి వెళుతున్నాడు? ఎక్కడి నుంచి వెళుతున్నాడు? యెరూషలేము నుండి ఎక్కడికి వెళుతున్నాడు? యెరికోకి వెళుతున్నాడు. ప్రయాణం ఎక్కడికో తెలుసా? యెరికోకి వెళ్ళాలనుకున్నాడు కనుక పిల్లరా అతను మార్గములో దొంగల చేతిలో చిక్కి, దొంగలు అతన్ని కొట్టి, కొరప్రాణం అంటే పిల్లరా శ్వాస వచ్చి పడిపోయే వరకు కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి బట్టలు లాక్కుని వెళ్ళిపోయారంట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి ఒకసారి, ఇంకా గట్టిగా చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. దొంగోడు బట్టలు ఎత్తుకెళ్తాడా? జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త అంటారు. జేబు దొంగ మన చర్చిలో, మన జేబులో ఉన్నటువంటి మాసిపోయినటువంటి కంపు కొట్టేటువంటి కచ్చి ఎత్తుకెళ్తాడా? పర్సు ఎత్తుకెళ్తాడా? కచ్చి ఎత్తుకెళ్తాడా? పర్సే కదా. కచ్చి దొరికితే ఏం చేస్తాడు? మన కంపు మనకింపు, మన కంపు ఇతరులకి కెంపు. నీ కచ్చి నువ్వే పట్టుకుంటావు, అంతేగాని నీ కచ్చి వేరే వాళ్ళు పట్టుకోమన్నావు అనుకో. ఒక్కొక్కసారి నేను బయటికి వెళ్ళి వస్తుంటాను కదా, బాగా మురికైపోతాను. మొహంతా నాకు జిడ్డుకి ఆడినప్పుడు ఆ జిడ్డు కచ్చితో రుద్దితే నాకు కచ్చి వచ్చేసరికి ఎక్కడ ఉంటాయి, నల్లగా పడిపోతాయి. తెల్ల కచ్చి కాస్త నల్లగైపోతాయి. ఒక్కొక్కసారి మా పిల్ల నాకు కచ్చి పట్టురారంటే 2 చేతులతో పట్టుకోండి, తిట్ట 2 ఏళ్ళతో. ఎందుకు? చిన్నపిల్ల అయితే మరి 2 ఏళ్ళతో పట్టుకోండి. ఎందుకని? పట్టుకో అంటే కంపు. ఎందుకే అంటే మన కంపు మనమైతేనే ఆ జేబులో కట్టినే, పైరు కట్టినే, కింద కట్టినే, ఆ కచ్చి మనకే బాగుంటుంది, అంతేగాని ఇతరులకు బాగోదు. కానీ పర్సు అందరికీ బాగా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. పర్సు అందరికీ బాగా ఉంటుంది. ఎందుకో తెలుసా? అందుట్లో విలువ కలిగినవి ఉంటాయి కదా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ దొంగవాడు కనుక వాడిని పట్టుకుంటే వాడి దగ్గర నుంచి ఏమి దోసుకోవాలయ్యా అంటే విలువ కలిగిన సామాన్ దోసుకోవాలి, అంతేగాని బట్టలు ఎవరికి కావాలి? కానీ మీరు అక్కడ చదవండి, వాడి వస్త్రములను దోసుకుని వాడిని పరప్రాణంతో వదిలిపెట్టాడు. ఎవడు వస్త్రాన్ని దోసుకునేదయ్యా అంటే వస్త్రాన్ని దోసుకునేది దొంగ. ఆ దొంగ ఎవరయ్యా అంటే సైతానుడు. ఏ వస్త్రాన్ని దోసుకుంటాడయ్యా అంటే మన ఆత్మీయ వస్త్రాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆత్మీయ వస్త్రాన్ని అనగా పరిశుద్ధాత్మను, అనగా దేవుని సన్నిధిని, అనగా దేవుని కృపను, ఇదిగో వస్త్రము వల్లే కప్పబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ అనుగ్రహమును, ఇదిగో వస్త్రము వల్లే కప్పబడినటువంటి దేవుని కాపుదలను నీ నుండి వాడు దొంగతనం చేసేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడో తెలుసా? యెరూషలేములో ఉండవలసిన నీవు, యెరూషలేములో బ్రతకవలసిన నీవు, బేతేలులో బ్రతకవలసిన నీవు, బేతేలు అనుభవంలో జీవించవలసిన నీవు, యెరూషలేము అనుభవంలో జీవించవలసిన నీవు, దేవుని మందిరములో బ్రతకవలసిన నీవు,
నీవు, దేవుని మందిరంలో జీవించవలసిన నీవు ఎప్పుడైతే ఆ ఎరుకో అనుభవంలోనికి వెళతావో, ఎరుకోలోనికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తావో, జాగ్రత్త, దొంగ నిన్ను దోచుకోపోతాడు. ప్రైజ్ లార్డ్. ఎరుకో శాపం, ఎరుకో పాపం, ఎరుకోలు వెళ్ళేవాడికి ఎందుకు వెళ్తాడో తెలియదు. వెళ్ళాలనిపిస్తుంది, మనసు లాగుద్ది, మనసు కోరిక పడుద్ది, నేను వెళ్ళాలనిపిస్తుంది. వాడు వెళ్ళిపోతాడు. వాడిని ఆపి, ఒరే ఎందుకు వెళ్తున్నావు? యెరూషలేములో సమృద్ధి ఉంది కదా, యెరూషలేములో దీవెన ఉంది కదా, యెరూషలేములో మేలు ఉంది కదా, యెరూషలేము అంటే రొట్టెల ఇల్లు కదా, ఎందుకు పోతున్నావు రా ఎరుకో అంటే? వాడు అంటాడు, తెలియదండి, వెళ్ళాలనిపిస్తుందండి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. చాలా సందర్భాల్లో యెరూషలేములో ఉండవలసిన నీవు ఎరుకోలోనికి వెళ్ళిపోతున్నావేమో, జాగ్రత్త. ఈ గుడ్డి వాళ్ళు ఎక్కడున్నారయ్యా అంటే, ఎక్కడున్నారు చెప్పండి, ఎక్కడున్నారు? ఎరుకోలో ఉన్నారు. ఎరుకో ఎందుకు వెళ్ళారు వీళ్ళు? ఎరుకో ఎందుకు వెళ్ళారండి? ఎరుకో వెళ్ళిన తర్వాత బ్రతికేంటి? యేసు ప్రభు వాళ్ళు ఎప్పుడైతే నేను మీకు ఏం చేయాలి అని అడిగారో, వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? చదవండి, ఆ వచనం చదువుతాం చూడండి. 33వ వచనం చదవండి. వారు ప్రభువా, 33వ వచనం, వారు ప్రభువా మా కన్నులు, ఈ మాట అందరికి చెప్పండి, మా కన్నులు తెరవలేను. తెరవని ప్రభు మా కళ్ళు తెరిచేది గుడ్డోడా చూసేవాడా? కళ్ళు తెరిచేది చూసేవాడా గుడ్డోడా? కళ్ళు ఉన్నవాడు కళ్ళు మూసుకుని కళ్ళు తెరుతాడా? గుడ్డోడు కళ్ళు మూసుకుని కళ్ళు తెరుతాడా? ఏమండి? గుడ్డోడు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, దేవా మా కళ్ళు తిరుగునాయని అన్నప్పుడు యేసు ప్రభు పట్టి హృదయం చేయడానికి ఎలా అనిపించింది? కనిపించదా? కానీ ఏమడుగుతున్నారు? లెక్క గుడ్డోళ్ళు అయితే ఏమడగాలి? ప్రభు మాకు చూపునని గ్రహించి అనాలి, అంతేనా? లేకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు కళ్ళు కనపడలేదు, కళ్ళు తెరవా అంటావా? ఏమన్నా కళ్ళుకు సుఖం వచ్చేసింది, కళ్ళు కనపడాలా సరిగ్గా, డాక్టర్ గారు మా కళ్ళు తెరవా అంటావా? ఏమంటారు డాక్టర్ దగ్గరికి? ఆపరేషన్ చేయండి అండి అంట. అవునా కదా? యేసుప్రభు ఒకసారి ఆపరేషన్ చేశారు. ఒక గుడ్డోడు వచ్చాడు, ప్రభు ఆ చూపు ప్రసాదించమా అనగానే యేసు ప్రభు చూశారు, లోపల పెట్టి చూశారు, పరీక్ష చేశారు. పరీక్ష చేయగానే అన్నీ ఉండగానే లోపల గుడ్లు లేదంట. గుడ్లు లేకపోతే పువ్వుకులు వేసి ఆ ఉప్పుని బురద చేసి ఆ బురదతో 2 గోళీలు చేసి ఆ గోళీలు లోపల పెట్టి ఈ గోళీలు తుడిచి ఆ కళ్ళు తుడిచి అన్నాడు, చూపు వచ్చింది కాకుండా చూపు వచ్చింది. ఏం చేశారు యేసు ప్రభు ఇక్కడ? చెప్పండి, ఏం చేశాడు? ఆపరేషన్, అంతే కదా? ఏం చేశాడు? ఆపరేషన్ చేశాడు. కానీ ఏం చేయాలి ఇప్పుడు? చూపును అనుకరించాలి అడగాలి. కానీ వీళ్ళు ఏమడుగుతున్నారు? ఆయన ఎందుకో తెలుసా? కళ్ళు మూయబడినటువంటి వాడు తనకేం జరుగుతుందో గ్రహించలేని స్థితి, తన చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేని స్థితి, తన పరిస్థితి ఏమవుతుందో గ్రహించలేని పరిస్థితి, తన బ్రతుకు ఏమవుతుందో గ్రహించలేని పరిస్థితి. ఎవరయ్యా అంటే కళ్ళు మూసుకుపోయినటువంటి వీడు ఎరుకలోకి వెళ్ళాడు. ఎరుకోలోకి వెళ్ళిపోయిన తర్వాత వాడు కళ్ళు మూసుకుపోయింది. అందుకే ఇప్పుడు ఏమనుకోండి తెలుసా? లేదు నేను ఎరుకోలో ఉండను, నేను ఎరుకోలో నుండి ఎక్కడికి వెళ్ళిపోవాలి? బయటికి వెళ్ళాలి. అది వారు వెళ్ళుచుండగా, ఆ మాట ఉందా? చదవండి. ఆ మాట ఉందా? వారు ఉందా మాట? వారు ఎరుకో నుండి చదవండి. ఆ మాట చదవండి. 29 వచ్చిన వారు ఎరుకో నుండి వెళ్ళిపోవచ్చుండగా బయటకు వచ్చేయాలి. నేను ఎరుకోలో బ్రతుకు, ఎరుకో జీవితం నాకొద్దు, ఎరుకో బ్రతుకు నాకొద్దు. నువ్వు ఎరుకోలో నుండి బయటికి రాగలిగితే, పాప జీవితంలో నుండి నువ్వు బయటికి రాగలిగితే, ఆ శాప ఊబిలో నుండి నువ్వు బయటికి రాగలిగితే, ఆ కట్లలో నుండి నువ్వు బయటికి రాగలిగితే, దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్.
దేవుడు నీకు విడుదల ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ పాప జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ ఎరుకో జీవితాన్ని మార్చి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి ప్రయాణం. ఎరికో ముందంట పిల్లల దేవుని బిడ్డలారా ఒక పెద్ద నది ప్రయాణం చేస్తారు. ఒకసారి చదువుదాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం వరకు వెళ్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం వరకు వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఆత్మీయ ప్రయాణంలో ఉన్నారు. వారు ప్రియమైన దేవుని బిడ్డలారా మోషే నాయకత్వంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ప్రామిస్ ల్యాండ్, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ మోషే నాయకత్వంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ దేవుడు ఇవ్వబోతున్నటువంటి కానానులోనికి, అనగా పరమ కానైనటువంటి పరలోకంలోనికి, ఇదిగో ఇశ్రాయేలీయులు కానానులోనికి వెళ్ళటం మనము పరమ కానానులోని పరలోకానికి వెళ్ళడానికి సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వారి కానానులోనికి వెళ్ళడానికి ఇంకా ఒక స్టెప్ ఉంది. ఆ స్టెప్ వారు దాటి ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా వారి ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక గొప్ప నది ఎదురొచ్చింది. దాని పేరు ఏమిటయ్యా అంటే యోర్దాను నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా యోర్దాను నది వారికి ఎదురొచ్చింది. ఆ యోర్దాను నదిని దాటాలి ప్రభా. మా పరిస్థితి ఏంటి నాయన? ఎరుకో ఏంటి నాయన? ఈ ఎరుకో లాంటి ప్రదేశం ఏంటి ప్రభా అని యెహోషువ దేవుడిని మొరపెట్టినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యెహోషువ ఇదిగో మందస్సు నీ ముందుంది కదా, యాజకులను మందస్సం పట్టుకొని ఆ యాజకులు మందస్సమును భుజమును పెట్టుకొని యోర్దానులోనికి నడవమని చెప్పు. పిల్లరా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించబడినట్లుగా యాజకులు మందసాన్ని పెట్టుకొని మందసం భుజముల మీద పెట్టుకొని పిల్లరా ఆ యాజకులు యోర్దానులో అడుగు పెడితే యోర్దాను మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా 6 నెలలుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనదే, భయము లేదు జయము మనదే, విజయ గీతము పాడెదను, విజయ గీతము పాడెదను. హోసన్నా జయమే తమ్ముడు, హోసన్నా జయమే, హోసన్నా ఆమేన్, ఆమేన్, ఆమేన్. హోసన్నా గట్టిగా తమ్ముడు పాడదాం. హోసన్నా అందరూ కలిసి గ్లోరీ, గ్లోరీ. హోసన్నా దురాదురాదై పరగా అవే యేసురాదురాదురాదై పరగా వాచుతే పరజవాచుతే పరజవాచుతే. హల్లెలూయా, హల్లెలూయా. యాజకులు వచ్చింది. ఏం చేయమంటావు ప్రభు అంటే మందస్సమును తీసుకున్న యాజకులు నడవాలి ముందు. బిడ్డలారా వారు నడవటం మొదలు పెట్టారంట. ఎక్కడి నుంచో తెలుసా? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనమును మనం చదువుకుందాం. జనులు ఎరుకో ఎదుట నుండి దాటగా, జనులు ఎరుకో ఎదుట నుండి వెళ్ళిపోవాలంటే ఎప్పుడైతే ఈ ఎరుకో నుండి దాటుతున్నారో, ఎరుకో అనుభవం నుండి బయటికి దాటేస్తున్నారో, వారు ఎరుకో నుండి దాటగా యెహోవా నిబంధన మందస్సమును మోయుచున్న
యాజకుడు అంటున్నారా, ఎరుకోని దాటుతా ఉన్నప్పుడు, ఎరుకోని దాటేస్తా ఉన్నప్పుడు మందసాన్ని పట్టుకున్నటువంటి యాజకులు, మోస్తున్నటువంటి యాజకులు యొర్దాను మధ్యన ఆరిన నేలను స్థిరముగా నిలిచి జనులందరూ యొర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల నడిచింది. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. ఆ పరమ కానానులోనికి నువ్వు వెళ్ళాలి అంటే, ఆ పరమ కానానులోనికి నువ్వు వెళ్ళాలి అంటే, యేసు నేను నీకేం చెయ్యాలి అని ఆ పరలోకంలో నిన్ను అడగాలంటే, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్తావో, ఇదిగో ఇదిగో నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఇదిగో ఇదిగో నిత్య పరలోకం నీదే అని నీతో ప్రభు నీతో చెప్పాలి అని అంటే, ఒకటి చెప్పండి, ఏ అనుభవం గుండా దాటి వెళ్ళిపోవాలి? ఏ అనుభవం గుండా దాటి వెళ్ళాలి? ఎరుకోని దాటి వెళ్ళాలి. ఎరుకోలో ఉండేవాడికి శ్రమ, ఎరుకోలో ఉండేవాడికి ఇబ్బంది, ఎరుకో నుండి మొట్టమొదట నువ్వు బయటికి రావడానికి ఇష్టపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ గుడ్డి వాళ్ళు ఒకటి ఎరుకోలో నుండి బయటికి రావడానికి దే అండర్స్టాండ్. వాళ్ళు అర్థం చేసుకున్నారు, మేము ఎరుకోలోకి వచ్చినాక ఏమైపోయాం, గుడ్డోడు. ఇహలోక సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రములకు ఆ చూపును నీకు ప్రభు ప్రసాదించునుగాక. చూడగలిగిన మనస్సు దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆ చూడగలిగిన మనస్సు నీలోనికి రావాలి అంటే ప్రియమైన దేవుడులారా చెప్పండి, ఎక్కడి నుంచి బయటికి రావాలి? ఎరుకోలో నుంచి బయటికి, ఎరుకో అనుభవంలో నుంచి బయటికి రావాలి. పాపపు అలవాట్ల నుండి నువ్వు బయటికి రావాలి. శాపపూరితమైనటువంటి ప్రదేశంలో నుండి నువ్వు బయటికి రావాలి. పాపపు స్నేహంలో నుండి నువ్వు బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసికిని అవిశ్వాసికిని పాపం చేసే వాళ్ళతో నీకు సంబంధం ఏంటి? పాపం చేసే వాళ్ళతో కలిసి తిరుగుతా నీకు పని ఏంటి? పాపం చేసే వారితో సంబంధం పెట్టుకుంటా నీకు పని ఏంటి? ఆ పాపపు ఆలోచనలో నుంచి నువ్వు బయటికి రావాలి. ఆ పాపపు నడవడికలో నుంచి బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా చదువుదాం, చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ పరలోక రాజ్యంలోనికి, ఆ నిత్య విశ్రాంతిలో నేను నీకేమి చేయగలను అని చెప్పడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి నువ్వు ఆ ఎరుకోలో నుంచి బయటికి రావాలి. రెండవది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆ పుస్తకాన్ని తీయొద్దు. ఎక్కడ? మత్తయి సువార్త 20వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు తీసి పెట్టొద్దు, ప్రియమైన దేవుని మూసేయొద్దు. ఎందుకంటే మనం ఎక్కడ చదివినా అక్కడికే వస్తాం కనుక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గుడ్డి వాళ్ళకి చూపు కలగడానికి, ఆ గుడ్డి వాళ్ళ బ్రతుకు మార్చబడ్డానికి ప్రధానమైన కారణం ఏమిటాయి అంటే, వాళ్ళు ఎరుకోల నుండి బయటికి రావడానికి ఇష్టపడ్డారు. రెండవది చూడండి, 30వ వచనాన్ని చదువుదాం. 20వ అధ్యాయము 30వ వచనం. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చొని ఉన్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని వినాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను పిలవాలి అనంటే, మా అని దేవుడు పిలవాలి అంటే నువ్వేం చేయాలి? ఒకటి పాపంలో నుంచి, ఎరుకోలో నుంచి బయటికి రావాలి. రెండోది చెప్పండి, రెండోది వినాలి. గుడ్డి వాళ్ళు ఏం చేశారంట? విన్నారు. రేపు వాళ్ళు విన్నారు. ఏమని విన్నారు? యేసు ప్రభు వస్తున్నాడు ఈ మాట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విన్నట్టు కొంతమంది పారిపోతుంటారు. కొంతమంది వింటారు యేసు ప్రభు స్వరం, దేవుడి స్వరం వింటారు, కానీ పారిపోతుంటారు. నేను ఒక ఆయన అన్నాడు, అయ్యా మందిరానికి రావచ్చు కదండి అన్నాడు. ఆయన అన్నాడు, నేను వస్తానండి వచ్చే వారం నుంచి అన్నాడు. ఏమన్నాడు? వచ్చే వారం నుంచి వస్తానండి అన్నాడు.
ఎందుకో వచ్చాడు, వచ్చి ఇక్కడే కూర్చున్నాడు. ఇక్కడే కూర్చుని అర్ధగంట కూడా అలా లేచి పారిపోయి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ అన్నాడు, ఏంటబ్బాయి మానేసేవేంటి అన్నా అంటే అంటాడు, రావాలనిపిస్తుంది కానీ రాలేకపోతున్నానండి. దేవుడికి స్తోత్రం. ఎందుకని తెలుసా పాపం నీలో ఉండేది నీకు వినపడుతుంది కానీ దేవుడి దగ్గరలోకి రాలేదు. ఆదాము పాపం చేసినాక దేవుడు ఆదాముని పిలిచాడు. సాయంత్రం ప్రతి చల్లని పూట దేవుడు ఆదాముతో మాట్లాడడానికి ప్రతి చల్లని పూట దేవుడు దిగి వచ్చేవాడు. ఆ రోజు కూడా వచ్చాడు. వచ్చి ఆదామా అనిపించాడు. ఆదాము ఆ మాట వినంట బైబిల్లో చాలా చక్కగా రికార్డ్ అయ్యింది. బైబిల్లో ఆ మాట చాలా చక్కగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదామా అని పిలవగానే ఆదికాండం 3వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆదాము అంటాడు, అయ్యా దేవా ఆదాము. 8వ వచనం చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. విని ఆదామా అని పిలవగానే స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా చోట చెట్ల మధ్యన దాగుకొని ఉండగా యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావని అనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినై ఉంటుంది కనుక భయపడి దాక్కున్నానయ్యా. ఎందుకు పారిపోతున్నావు దేవుని సన్నిధిలోకి రాకుండా? ఎందుకు పారిపోవాల్సి వస్తుంది? ఎందుకు దేవుని స్వరం వినలేకపోతున్నావు? విన్నా ఎందుకు పారిపోతున్నావు? పాపము నిన్ను అడ్డగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని స్వరమును వినాలి, ప్రభువు నిన్ను పిలవాలి అంటే అమ్మా నన్ను ఏం చేయమంటావు నీ కొరకు అని ప్రభువు నిన్ను పిలవాలి అంటే రెండవదిగా నువ్వు దేవుని స్వరాన్ని నువ్వు ఆయన స్వరం వింటే ఆయన నీలోనికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం ప్రియమైన దేవుని బిడ్డలారా 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక చక్కని మాట మనకు రాయబడి ఉంటుంది. ఇదిగో నేను తలుపు యొద్ద ఇదిగో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. నేను తలుపునద్ద నిలిచి ఉండి తట్టుచూ ఉన్నాను. ఎవడైనా నువ్వు నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనిలోనికి వచ్చి అతనితో నేను నాతో కూడా అతనును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీలోనికి రావాలంటే నువ్వేం చేయాలి? ఆయన స్వరాన్ని వినాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ అంటది, ప్రియమైన దేవుని బిడ్డలారా భక్తులైనటువంటి ప్రకటన గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా యోహాను భక్తులు మాట్లాడుతూ అంటాడు, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట 7 సార్లు ఉంటుంది ప్రకటన గ్రంథంలో. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా కాలము సమీపమై ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో కాలము సమీపమై ఉన్నది, సమయం సమీపించుతున్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని వినాలి. ముందు విని ఇందులో రాయబడినటువంటి సంగతులను గైకొని వాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినాలి. ఇందులో రాయబడినటువంటి ప్రవచన వాక్యాలను గైకొనేవాడే ధన్యుడు. ఇదే ప్రకటన గ్రంథంలో మొదటి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథంలో ప్రియులారా 1వ అధ్యాయంలో 12వ వచనంలో దేవుని వాక్యము మాట్లాడుతుంటది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం మాట్లాడుతుంటది కదా. ఇదిగో నేను వినగా
నాతో మాట్లాడుచున్నటువంటి స్వరం ఏమిటో నేను విన్నప్పుడు నాతో మాట్లాడుచున్నటువంటి స్వరం ఏమిటా అని నేను తిరిగి చూశాను. ప్రైజ్ ది లార్డ్. వెంటనే కాదు, విని తిరిగి చూశాను, ప్రతిస్పందించాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక స్వరం వినబడిందంట. 11, 12వ వచనం. అప్పుడు అక్కడికి ఎక్కిరండని పరలోకములో నుండి ఒక గొప్ప స్వరము తనతో చెప్పుట వారు విని, ఇదిగో ఇక్కడికి ఎక్కిరండి, కానానులోనికి ఎక్కిరండి, పరదేశంలోనికి ఎక్కిరండి, పరలోకంలోనికి ఎక్కిరండి, ఇదిగో ఎక్కిరండి, రండి రండి అనబడినటువంటి స్వరం వినబడింది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చదవండి, ఆ మాట చదవండి. 11, 12 ప్రిపేర్ చదువుకుంటారా? ఎక్కిరండి అని పరలోకములో నుండి ఒక స్వరము నాతో చెప్పుట విని మేఘారుడై పరలోకమును ఆరోహణమైరి వారు పోచుండగా వారి శత్రువులు వారిని చూచారు. ప్రైజ్ ది లార్డ్. వారు మేఘారుడై ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆరోహణం అంటే పైకి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఆరోహణం అయ్యారు. ఆయన స్వరం వింటే నువ్వు ఆరోహణం అయ్యారు, లేకపోతే ఇక్కడే ఉంటావు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు నిన్ను నాకు నీకేం కావాలి అని అడగాలంటే రెండవదిగా మనం ఏం చేయాలి? ఆయన స్వరాన్ని వినాలి. ఒకటి చెప్పండి, మొట్టమొదటి ఏం చేయాలి? ఎరుపు అనుభవంలో నుండి, అనగా పాపపు అనుభవంలో నుండి బయటికి రావాలి. రెండవది ఆయన స్వరాన్ని గట్టిగా చెప్పండి, ఆయన స్వరాన్ని వినాలి. మూడవది చదువుదాం, చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 31వ వచనం చదువుకుందా. 31వ వచనం, ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క పాయింట్. 31వ వచనంలో జనులు ఊరుకున్నారని వారిని గద్దించని గాని వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని మరి బిగ్గరగా కేకలు వేశారు. ఏం వేశారంట? చెప్పండి చెప్పండి, ఏం వేశారంట? అందరూ చెప్పండి, ఏం వేశారు? గట్టిగా చెప్పండి, ఏం వేశారు? గట్టిగా చెప్పాలి, ఏం వేశారు? గట్టిగా చెప్పాలి, ఏం వేశారు? కేక వేయాలి, కేక వేయాలి. స్తోత్రం. కేక అంటే అనేది కేక, ఓయ్ అనేది కేక. గట్టిగా వేయాలి కదా కేక. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం. ప్రభువు నీ దగ్గరకు వచ్చి అమ్మా ఏం కావాలి అని నేను అడగాలంటే నువ్వు ప్రభువు దగ్గర కేక వేయాలి. ఇశ్రాయేలీయులు యెరికో పట్టణం ఎదురైనప్పుడు ప్రభువా ఏం చేయమంటాను ఆయన? యెరికో పట్టణం గోడ గట్టిగా పెట్టేశారయ్యా, లోపల కూడా పెట్టేట్టుకున్నారంట. యెరికో పాట పాడుతుంటారు, తెలుసు మీకు అసలు? ఒకసారి చదవండి, యెహోషువ గ్రంథంలోకి వెళ్ళి 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. 6వ అధ్యాయం 1వ వచనం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. 2 నిమిషాలు ముగించేస్తున్నాను, నా మాటలు నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. తొమ్మిది నేను వదిలిపెట్టేస్తాను. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల బయలు చేత ఎవడును వెలుపలికి పోకుండా లోపలికి రాకూడదు. యెరికో పట్టణము ద్వారము ఎట్లా మూసారంట? అసలు లోపలికి వెళ్తానికి లేదు అవకాశం. సేవ కూడా లోపలికి వెళ్తానికి లేదు అవకాశం. ఇశ్రాయేలీయులు అంటారు, ప్రభువా యెరికోలో గుండా వెళ్ళాలి ఎట్లా నాయన? ప్రభు ఒక సింపుల్ టెక్నిక్ చెప్పాడు. ఏంటో తెలుసా? యెరికో కోటగాళ్ళు పనిపడతాయి. దేవుడు చెప్పిన టెక్నిక్ ఏంటో తెలుసా? పొలుగులు పట్టడానికి అందరూ అన్నాడా? పొలుగులు పట్టమన్నాడా? పానలు పట్టండి అన్నాడు. పొలుగు పాన కంటే గట్టిగా ఉంటుంది. అది నార్త్ ఇండియాలో ఉంటుంది, భలే తూగుతారు. దాంట్లో పికాస్ అంటారు. హిందీలో పికాస్ అంటారు, తెలుగులో ఉంటుంది. అది భలే ఉంటుంది. భలే తూగితే అది దొంట పడిపోతుంది. అవి పట్టరమన్నాడా? త్వరగా పగల పడతాయి. రాళ్ళు పగల కొట్టే సుత్తులు ఎత్తిరమన్నాడా? ద్వారబంధము కూడా గట్టిగా మూసేశారంట. లోపలి వాడు బయటికి, బయటి వాడు లోపలికి రాకుండా మూసేశారు. మన ద్వారం పడబడతాయి. దేవుడు చెప్పిన టెక్నిక్ ఏంటో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. 20వ వచనం, 6వ అధ్యాయం 20వ వచనం. 6వ అధ్యాయం. యాజకులు బోరలు వదగా
అబ్బా ప్రజలు కేకలు వేసి ఏమేశారంట? ప్రైజ్ లార్డ్. ఏమేశారంట? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆ బోరలు ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముతో కేకలు వేయగా ప్రాకారములు ఎట్లా కూలిందంట? ప్రాకారం కోటానికి కారణం ఏంటంట? ప్రాకారం